మొగ్గలు రాలిపోవడానికి, మొగ్గలు రాకపోవడానికి. అదేవిధంగా మన మొక్కలకొచ్చేసరికి లీవ్స్ అనేవి చాలా తక్కువగా రావడం. అంటే కొమ్మలనేవి స్ప్రెడ్ కాకపోవడం. ఇవి కొమ్మలు కొంచెం స్ప్రెడ్ అయినా కానివ్వండి, వాటికి చిన్న చిన్న లీవ్స్ స్టార్ట్ అవ్వడం. వీటి మొత్తానికి మొక్కకి అందవలసిన ఎన్‌పీకే మెయిన్ సోర్స్ మన మొక్కలకి ఎన్‌పీకే. అండ్ మనం చాలా న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతది. ఆ న్యూట్రిషన్స్‌లో భాగంగా ప్రతిరోజు ఎన్‌పీకే అనేది మన పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అదేవిధంగా ఎన్నో రకాల గ్రీనరీని స్ప్రెడ్ చేసే మొక్కలకి అందుతున్నాయా లేదా అనేది ఫస్ట్ ప్రైమరీ అనేది మనం చూసుకోవాలి. ప్రైమరీ పోషకాలు మొక్కకి అందినప్పుడు మాత్రమే మొక్క అనేది హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతది. దాని తర్వాత మనకి మొగ్గలు స్టార్ట్ అవ్వడం, చిన్న చిన్న మొగ్గలు అండ్ వాటి నుంచి కూడా ఎక్కువ స్టెమ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో మెయిన్ సోర్స్ మన మొక్కలకి ఎన్‌పీకే అండ్ ప్రైమరీ సోర్స్ అనేవి ఉండే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్. మెయిన్ మన మొక్కలకొచ్చేసరికి ఎసిడిక్ సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మందారం మొక్కలకి, గులాబీ మొక్కలకి, కొన్ని రకాల పండ్ల మొక్కలకి అండ్ కూరగాయల మొక్కలకి, టమోటో మొక్కలకి, స్ట్రాబెర్రీ ఇలాంటి మొక్కలన్నీ కూడా ఎసిడిక్ సాయిల్‌ని కోరుకుంటాయి. సో ఈ ఎసిడిక్ సాయిల్ ప్లస్ పీహెచ్ 2 కూడా ఒకటే ఫ్రెండ్స్, కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ఇమిడి ఉండే విధంగా ఒక్క ఇంగ్రీడియంట్‌లో వాటిని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది టాపిక్‌గా మీ ముందుకొచ్చేసాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈజీగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి అండ్ బయట నుంచి ఎటువంటి ఎరువులు కొనకుండా ఇంట్లో మనం ఏదైతే తినడానికి యూటిలైజ్ చేసుకుంటామో వాటి నుంచే మన మొక్కలకి ఎరువుల్ని తయారు చేసి మొక్కలనేవి సంవత్సరాల పాటు ఉండే విధంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. సో ఇలానే మీరు గ్రోత్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సరేనా? సో మనం ఇంకా టాపిక్లోకి వచ్చేసినట్లయితే అందరికీ ఉన్న ప్రాబ్లం ఎన్ని పోషకాలు అనేవి అందిస్తున్నా కానివ్వండి, ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం మొగ్గలు రాలిపోవడం. ఈ మొగ్గలు రాలిపోయే సమస్యను మనము రెగ్యులర్గా పోషకాలు ఇస్తున్నాము అన్న దాని మీద ఉండదు ఫ్రెండ్స్. ఆ పోషకాలని ఏ విధంగా మన మొక్కలకి అందించడం జరుగుతుంది, ఆ మొక్కలు ఆ పోషకాలని సరైన రీతిలో ఉపయోగించగలుగుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. టైం టు టైం పోషకాలు అందించడం అది ఇంపార్టెంట్ కాదు. మొక్క ఏ సిచ్యువేషన్లో ఉంది, మొక్క యొక్క మట్టి భాగంలో ఏ విధమైన ప్రైమరీ సోర్సెస్ ఉండాలి అనేది మనం రెగ్యులర్ చెకింగ్ అనేది ఉండాలి. మొక్కకి సడన్గా పెస్ట్ అటాకింగ్ అవుతుంది. మొక్క యొక్క మట్టి భాగంలో సడన్గా తెగుళ్ళు, రకరకాల కీటకాలు, ఆ కీటకాలు ఏంటి, అవి ఎక్కడి నుంచో వస్తాయి ఏంటి అనేది కూడా మనకి తెలియదు. కొన్ని పేర్లు కూడా మనకి తెలియదు, సరేనా? సో అవన్నీ కూడా సడన్గా అటాక్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ చెకింగ్ అనేది మన మొక్కలకి తప్పనిసరి. ఎప్పుడైతే మనము మార్నింగ్ టైంలో కానివ్వండి, ఈవినింగ్ టైంలో మొక్కల్ని గమనిస్తూ ఉంటామో, సో మొక్క యొక్క లీవ్స్ భాగం, ముందు భాగం, వెనుక భాగం మంచిగా చూసుకోవాలి, సరేనా? సో అవి చూసుకున్నప్పుడు డస్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం పూర్తిగా తొలగించేసుకోవాలి షవరింగ్ ప్రాసెస్లో. మీరు ఇప్పుడు ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ అనేవి చూస్తున్నారు, ఎన్నో రకాల మందారం ప్లాంట్స్ ఇవన్నీ కూడా. వాటి యొక్క లీవ్స్ చూస్తున్నారు. ఎక్కడ కూడా మీకు పెస్ట్ అటాకింగ్ కానివ్వండి, పెస్ట్ అటాకింగ్ తర్వాత ముందు దుమ్ము అనేది ఉండదు. దుమ్ము ధూళి వల్లే ఎక్కువ పెస్ట్ అటాకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దుమ్ము ధూళి ఇక్కడ మీరు లేకుండా చూస్తున్నారు అంటే వాటికి నేను వాటరింగ్ చేసే ప్రాసెస్లో షవరింగ్ ప్రాసెస్ చేయడం అండ్ రెగ్యులర్గా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవడం వల్ల ఇలా మీరు ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా చూస్తున్నారు. సో అది కనుక మనం అవాయిడ్ చేసినట్లయితే, అంటే తొలగించేసినట్లయితే, మెయిన్ మనము పురుగుల్ని గట్రా చిన్న చిన్న పురుగుల్ని మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా చూసుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకొకటి, పెస్ట్ రావడానికి ముఖ్య కారణం ఇటువంటివన్నీ కూడా ఫ్రెండ్స్. ఇది ఫ్లేవర్ అయిపోయింది. ఫ్లేవర్ అయిపోయిన తర్వాత మనం పెట్టేసామనుకోండి సీడ్కి, ఈ సీడ్ కూడా మనకి ఏదో ఒక నెలలో వచ్చేస్తుంది కాదు. సో చాలా మంత్స్ పడతాయి.
ఏదైతే మనం న్యూట్రిషన్స్ అందిస్తున్నామో ఈ న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇందులో వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటే వీటి వల్ల పెస్ట్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. పేనుబంక స్టార్ట్ అవుతుంది దీనివల్ల. సరేనా? సో ఇటువంటివన్నీ కూడా కట్ చేయండి. కట్ చేసే ప్రాసెస్లో 2 హ్యాండ్స్ యూస్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మొగ్గలు ఉన్నాయి. మనం ఒక్క హ్యాండ్తో కట్ చేసామనుకోండి, ఏముంది జస్ట్ ఇలా వచ్చేస్తుంది అనుకోని పక్కన కూడా విరిగే ఛాన్స్ ఉంది. లేదా సిజర్ యూస్ చేయండి. సిజర్స్ యూస్ చేసేటప్పుడు కూడా మీరు తుప్పు పట్టినవి అలాంటివి యూస్ చేయొద్దు. బాగా కడిగి కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా కడిగి ఆరబెట్టేసి పెట్టేసేయండి. దానివల్ల కూడా ఆ ఎక్విప్మెంట్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా మీరు చేసేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సరేనా? సో ఈ విధంగా మెయిన్ ప్రైమరీ కనుక మనం జస్ట్ ఏమి ఫెర్టిలైజర్స్ వర్క్ ఏమీ చేయకుండానే చూసేసుకోవచ్చు. నెక్స్ట్ మొక్క యొక్క మట్టి భాగం తెగుళ్ళు పట్టడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుందంటే ఓవర్ వాటరింగ్ చేసుకోవడం వల్ల. ఎక్కువ తడిదనం, ఆ తడిదనం ఉన్నప్పుడు ఇంకా వాటరింగ్ చేసే పద్ధతి ఎక్కువైపోవడం జరిగినప్పుడు తెగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. తెగుళ్ళు అంటే ఫంగస్. అదేవిధంగా లీవ్స్ మీద కూడా ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా మీరు టమోటో మొక్కల్లో చూడొచ్చు ఆ ఫంగస్. వైట్ అండ్ బ్లాక్, అదేవిధంగా గులాబీ మొక్కల్లో కూడా మీరు చూడొచ్చు. సో వీటి వల్ల ఫంగస్ అటాకింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ రకం ప్లాంట్స్కైనా కానివ్వండి, మార్నింగ్ ఎండ తప్పనిసరి. సో ఇన్ని గంటలు ఎండ ఉండాలి, ఇన్ని గంటలు ఎండ ఉండకూడదు అనే టైమింగ్స్ ఏం లేవు ఫ్రెండ్స్. మార్నింగ్ ఎండలో మన మొక్కలు కంపల్సరీ ఉండాలి. హ్యూమన్స్కి కూడా అదే వర్తిస్తుంది కదా. సో మార్నింగ్ ఎండలో కాసేపు ఉండాలి అనేసి. సో ఈ విధంగా మన మొక్కలు మార్నింగ్ ఎండలో కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యేది. సమ్మర్కి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము. మార్నింగ్ ఎండ సమ్మర్ అయినా కానివ్వండి, ఎనీ సీజన్ మార్నింగ్ ఎండ తప్పనిసరి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఎండలో మాత్రం డెలికేట్ ప్లాంట్స్ అయినా మందారం మొక్కలు, గులాబీ మొక్కలు ఉండాల్సిన అవసరం లేదు. మల్లె మొక్కలు అయితే ఉండగలుగుతాయి. సో ఈ విధంగా మార్నింగ్ ఎండ తప్పనిసరి. దీనివల్ల రెగ్యులర్ పోషకాలు అనేవి మొక్కకి అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా వచ్చే పోషకం మొక్కకి చాలా చాలా అవసరం. సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఎన్పీకే అనేది మనం రెగ్యులర్గా ఇచ్చే బియ్యం కడుగు నీరు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మినప్పప్పు వీటన్నిటితో మనం అందించేసుకోవచ్చు. మొక్కకి ఎక్కువగా ఇష్టమైన ఎసిడిక్ రావాలంటే గ్రీన్ టీ లీవ్స్లో ఎన్పీకే ఉంటుంది. అదేవిధంగా ఎసిడిక్ అనేది ఉండడం జరుగుతుంది లైట్గా. సో ఇప్పుడు ఇది గ్రీన్ టీ లీవ్స్ వాటర్ ఫ్రెండ్స్. 2 స్పూన్ల గ్రీన్ టీ లీవ్స్ తీసేసుకొని ఈ కొద్దిపాటి వాటర్లో వేసేసాను. ఇదిగోండి లీవ్స్ చూస్తున్నారా? వాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ వాటర్లో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అధిక శాతంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా pH లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతాయి. దీన్ని 3 లీటర్ల వాటర్లో మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఉన్న లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. ఇలాగైతే మనకి వాటర్ అయితే రెడీ అయిపోయింది. నైట్రోజన్ అనేది మన మొక్కలకి ఎక్కువ గ్రీనరీ లీవ్స్ అనేవి స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ మన మొక్కలలోకి వచ్చేసరికి ఎటువంటి పెస్ట్ అటాకింగ్కి గురి కాకుండా, అండ్ ఏదైనా పెస్ట్ అటాకింగ్ అయినట్లయితే లోపల వేరు భాగంలో కానివ్వండి, కొమ్మ భాగంలో ఏదైనా కీటకాలు అటాక్ అవ్వడం వాటన్నిటిని కూడా దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొగ్గల్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పొటాషియం వచ్చేసరికి వచ్చిన చిన్న మొగ్గల్ని పెద్ద సైజులో మొగ్గలు చేయడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. మొక్క యొక్క నేలను తడిదనంగా ఉంచడం అండ్ ఎదుగుదల ఆరోగ్యంగా ఫాస్ట్గా చేయడానికైతే ఇది గ్రీన్ టీ లీవ్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఇలా కలుపుకున్న వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు. అండ్ మొక్క మొత్తం కూడా షవరింగ్ ప్రాసెస్ అండ్ స్ప్రే ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి కూడా అందించవచ్చు. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మొక్క యొక్క ఎదుగుదలను బట్టి కూడా వీటి మొత్తాన్ని కూడా అందించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ రూపంలో కాకుండా బూస్టర్ రూపంలో కూడా అందించవచ్చు. ప్రివ్యూస్ చాలా వీడియోస్లో
గ్రీన్ టీ లీవ్స్ గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. సో పాత వీడియోస్ ఎవరైనా విజిట్ చేసి చూస్తున్నట్లయితే మీరు ఆ వీడియోస్లో కూడా వాష్ చేయొచ్చు. ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి ఈ వాటర్ అయితే ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా సంవత్సరాల పాటు మొక్క అనేది హెల్దీగా ఉండడానికి ఉపయోగపడడం కూడా జరుగుతాయి. సరేనా, వాటరింగ్ చేసుకుందాము. ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మన గులాబీలు దాక్కొని వచ్చేస్తున్నాయి. సో మన క్లస్టర్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ చూడొచ్చు. సో మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్న హైబిస్కస్ ఫ్లవర్స్ చూడొచ్చు, వాటి యొక్క కలర్స్, సైజ్ అన్నీ కూడా. సో అండ్ మీరు ఇక్కడ మొగ్గలు కూడా చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉన్నాయో. సో ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ గ్రీనరీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ అన్నీ కూడా షార్ట్స్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అందరూ ఫాలో అవుతున్నారు, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. సరేనా? సో మళ్ళీ కలుద్దాం.